హోటల్ పెట్టాలంటే ఎవరిని నమ్ముకుని పెట్టాలి? ప్రతిదానికి ఒక బేస్ ఉంటుంది. ఇక్కడ ఒక్కరిని నమ్ముకుంటే ఏ బిజినెస్ రన్ అవ్వదండి. ఏది నమ్ముకుని పెడితే సక్సెస్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ ఎక్కడ ఏం కోరుకుంటున్నాడు అనేది మీరు ఇవ్వగలిగితే డెఫినెట్ గా మీ వైజ్ మీరు సక్సెస్ అవుతారు. నేను మాటలు విన్నది ఏంటంటే చిన్న స్కామ్ జరుగుతుందని. యాక్చువల్ గా ఎస్ అండి, జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శుభోదయ ఫర్నిచర్. నేను మీకు చెప్పినట్టుగా ఈసారి హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన నవదీర్ అన్నవరపు గారిని తీసుకొచ్చానండి. బేసికల్ గా ఫుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి మనకు వివరించడానికి ఇంపీరియల్ స్పైస్ ఓనర్ అన్నవరపు నవదీర్, కృష్ణ నవదీర్ గారు వచ్చారు. వెల్కమ్ టు ది ఛానల్ సార్. హలో ఉదయ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ శుభోదయ ఛానల్లో ఇవాళ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. హోటల్ ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అన్నారు. ఏం తెలుసుకోవాలి అనేది మీరు నన్ను అడిగితే నేను డెఫినెట్ గా మీకు చెప్తాను. ముందుగా క్వశ్చన్ అండి, బేసికల్ గా హోటల్ ఇండస్ట్రీ గురించి మీరు ఒక హోటల్ ఓనర్, ఓకే, బట్ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది? అంటే మీరు చదువుకున్నారా, లేకపోతే ఒక ప్యాషన్ మీద పెట్టేశారా, లేకపోతే డబ్బులు ఉన్నాయని పెట్టారా? ఎందుకని మీరు హోటల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి మా వ్యూవర్స్ కి? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చాలా మంది మా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా తెలీదు. సో మంచి క్వశ్చన్. నేను 2002 లో నాది 10th క్లాస్ అవుట్ అండి. తర్వాత నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అండ్ ట్రైనింగ్ వచ్చి నేను రామోజీ ఫిల్మ్ సిటీ సితారాలో చేశాను. తర్వాత బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ IHM నుంచి చేశాను, హైదరాబాద్. ఆ తర్వాత అది ట్రైనింగ్ వచ్చి మ్యారిట్, JW మ్యారిట్ ఇప్పుడు ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్ లో ఉందో అక్కడ నేను జాబ్ చేశాను. ఆ తర్వాత KFC కి మేనేజర్ కింద చేశానండి. దెన్ ఇందులో ఇలా కాదు, కొంచెం డీప్ గా తెలుసుకోవాలి అని మా షెఫ్ ఎవరైతే ఉన్నారో, మైకేల్ అని మా షూ షెఫ్ ఉండేవారు JW మ్యారిట్ లో. ఈజ్ అన్ ఆస్ట్రేలియన్. సో ఈ యూస్ టు గివ్ మీ సజెషన్స్ లైక్, ఇలా కాదు, గో అండ్ డూ యువర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ. హోటల్ ఇండస్ట్రీ డిఫరెంట్, హాస్పిటాలిటీ ఇస్ డిఫరెంట్. హోటల్ ఇండస్ట్రీ ఇస్ సంథింగ్ హౌ యూ మేనేజ్ అన్ హోటల్. హాస్పిటాలిటీ అంటే ఎనీ ఇండస్ట్రీ విచ్ రిలేటెడ్ టు కస్టమర్ సర్వీస్. సో ఇది ప్లస్ if you have an hotel industry certificate along with the hospitality, it will help you to grow your career అని చెప్పినప్పుడు then I thought of doing masters in Australia. So I have done my masters in Australia, hotel మన MBA in hospitality నుండి. Then I work for McDonald's, I work for Subway. నేను చాలా హోటల్ ఇండస్ట్రీస్, చాలా వాటిలో. టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది? కంటిన్యూ వర్కింగ్ అయితే ఒక 4 years ఉంటుందండి. యాజ్ అ మేనేజర్స్ అంటే అవుట్లెట్స్, ఇప్పుడు మెక్డొనాల్డ్స్ ఉంది, లేకపోతే KFC ఉంది, లేకపోతే సబ్వే ఉంది, ఇవన్నీ హోటల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లోకి రావు. కానీ మీకు హోటల్ ఇండస్ట్రీలో ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఆల్ టుగెదర్ నాకు more than 15 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు రన్ చేస్తున్న ఇంపీరియల్ స్పైస్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇది 2024 లో స్టార్ట్ చేసామండి, June 24th. అంటే ఎగ్జాక్ట్ గా ఈ 24th కి, ఈ 24th కి 1 year యానివర్సరీ అవుతుంది. సో తర్వాత నేను వేరే బిజినెస్ లో ఉన్నాము. ఒక 10 years నేను కంప్లీట్ గా హోటల్ ఇండస్ట్రీకి దూరం ఉన్నాను. బట్ బికాస్ ఐ హావ్ డన్ మాస్టర్స్, బ్యాచిలర్స్, డిప్లొమా అన్ని హోటల్ ఇండస్ట్రీ. ఏదో ఒక ఫుడ్ మీద ఒక లవ్, ఒక ఫుడ్ మీద ప్యాషన్, ఎప్పటికైనా ఇదిలో పెట్టాలి, ఎప్పటికైనా ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలి అనే ఇదిలో కెరియర్ లో బాగా సెటిల్ అయిన తర్వాత దెన్ నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇంకొక 5 days అండ్ ఇంకొక 8 days లో మాది 1 year యానివర్సరీ. ఓకే, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ క్వశ్చన్, హోటల్ ఇండస్ట్రీ ఎలా ఉంది? హోటల్ ఇండస్ట్రీ లాట్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయి. హోటల్ ఇండస్ట్రీ ఒక వర్స్ట్ కాంపిటేటివ్ ఇది కింద మారిపోయింది. అంటే నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, అలాగే నేను ఎవరిని చెప్పట్లేదు. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం, నేను చదువుకున్నప్పుడు దాని ప్రకారం చూసుకుంటే ఫుడ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఫర్నిచర్ చేస్తున్నారు, ఫర్నిచర్ బాగోకపోతే మీరు రీప్లేస్ చేయగలుగుతారు. ఫుడ్ ఒకసారి తిన్న తర్వాత అది ఏమైనా తేడా వచ్చిందంటే కంప్లీట్ హెల్త్ తేడా వస్తుంది. సో ఫుడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ఫర్ సర్వైవల్. ఆ పాయింట్ లో మేము జాబ్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే మేము వర్క్ చేస్తున్నప్పుడు ఫుడ్ కి స్టాండర్డ్స్ అని, హైజీన్ అని, హ్యాసప్ అని, ఈ ఫుడ్ ని ఈ టెంపరేచర్ లో ఉండాలి, ఇలాగే స్టోర్ చేయాలి, ఇలాగే ప్రిజర్వ్ చేయాలి, ఇవి వాడకూడదు, ఇవి వాడాలి, ఈ స్టాండర్డ్స్ లోనే ఫుడ్ ఉండాలి, దానికి చాలా ప్రొసీజర్, ప్రోటోకాల్ ఉండేది. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చూడట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ స్పాయిల్డ్ బై కాంపిటీషన్. యాక్చువల్ గా బయట ఎవరో
250కి బిర్యానీ ఇస్తున్నారంటే నేను 200కి ఇచ్చేయాలి. ఎవడో 200కి ఇస్తున్నాడు అంటే నేను 150కి ఇచ్చేయాలి, లేదా 99కి ఇచ్చేయాలి. ఐ హావ్ సీన్ సో మెనీ పోస్టర్స్ సేస్ దట్ బిర్యానీ ఫర్ 45 రూపీస్. కస్టమర్స్ కూడా అలాగే తింటున్నారు. అరే 45 రూపీస్ కి బిర్యానీ ఎలా ఇస్తారు? ఏ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు? ఎలా కుక్ చేస్తున్నారు? అందులో చికెన్ ఎంత వేస్తున్నారు? ఆ చికెన్ ఎక్కడి నుంచి తెస్తున్నారు? అసలు 45 రూపాయలకి ప్రాక్టికల్ గా మన ఇంట్లో వండుకోవడమైనా పాసిబుల్. ఇప్పుడు మనకి స్విగ్గీలో అప్పుడప్పుడు ఆఫర్స్ ఇస్తుంటారు. 69 రూపీస్ కే బిర్యానీ, 79 రూపీస్ కే బిర్యానీ. అది నిజంగానే బిర్యానీ అంటే లేకపోతే ఓన్లీ ఫర్ ఆఫర్స్ లాస్ పెట్టుకుని వాళ్ళు సేల్ చేస్తున్నారా? స్విగ్గీ, జొమాటో లేకపోతే కొన్ని రెస్టారెంట్స్ ఒక 2-3 డేస్ ప్రమోషన్స్ నడిపిస్తాయండి. అవి ఓకే, ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ పీరియడ్ టు ప్రమోట్ దర్ బ్రాండ్. సో మా దగ్గర బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటుంది, సో మేము ప్రస్తుతానికి ఈ లిమిటెడ్ పీరియడ్ లో మేము ఇంత చీప్ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నాం, టేస్ట్ ఇట్, దెన్ ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ కమ్ బ్యాక్ అనే ఒక పాయింట్ లో అన్నెసెసరీగా ఎవరో ప్రమోటర్స్ కి ఇవ్వడం ఎందుకు, మన టేస్ట్ ని చూపిద్దామని అది ప్రమోట్ చేసుకునే స్టంట్స్ కొన్ని ఉంటాయి. సో 2-3 డేస్ ప్రమోషన్స్, 4 డేస్ ప్రమోషన్స్ లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎవరైతే కంటిన్యూస్ గా మా దగ్గర బిర్యానీ 99 లేదా 89, 79 అంటారో అప్పుడు మీరు క్వాలిటీ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుందండి. అండ్ ముఖ్యంగా వాడే ఇంగ్రీడియంట్స్. ఒక బిర్యానీ అనే కాదు, ఎనీ డిష్ మీరు ఒక లిడ్ తీసినప్పుడు మీరు సరిగ్గా నోటీస్ చేస్తే అది ఎంత స్మెల్ రావాలో అంతకు మించి స్మెల్ వస్తుంది, అంతకు మించి అరోమా వస్తుంది. అంటే స్మెల్ అంటే అరోమా, గుడ్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇట్ లుక్స్ టూ బ్రైట్, టూ కలర్ఫుల్, టూ షైనీ, దెన్ ఇట్ ఈస్ నాట్ రియల్ ఫుడ్. మీరు తినే ముందు ఒకసారి ఆలోచించాలి, ఈ ప్రైస్ కి ఇది ఎలా ఇస్తున్నాడు, ఎందుకు ఇక్కడ అంత బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకుంటే దెన్ యుల్ గెట్ ద ఆన్సర్. బికాస్ మినిమం 10th పాస్ అయ్యి ఉంటారు. బయట ఇవాళ చికెన్ రేట్ ఎంత ఉంది, ప్రైస్ బియ్యం రేట్ ఎంత ఉంది, రైస్ ఎంత ఉంది, యు నో ఆల్ దిస్. సో ఆ పాయింట్ లో మనం ఏం తింటున్నాం అనేది మీరు చాలా కాన్షియస్ గా ఉంటారు. ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్ కంప్లీట్ గా జనాల్లో పోయింది. అండ్ ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఏం పెడుతున్నాము అది కరెక్టేనా, కస్టమర్ ఇస్ అ గాడ్ అనే సామెతకి మనం నిజం చేస్తున్నామా, మనం వాళ్ళు నిజంగా అలాగే చూస్తున్నామా, వాళ్ళు ఇవాళ తింటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది తింటే ఇది విషం కదా అనే కాన్షియస్నెస్ కూడా బిజినెస్ మ్యాన్స్ లో కూడా లేదండి. అంటే నేను ఎందుకు హోటల్ ఇండస్ట్రీ గురించి అడగాల్సి వచ్చింది అంటే, ఈ రోజు మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఫుడ్ బ్లాగ్స్ అనేవి చాలా కామన్ గా ఉన్నాయి. సో ఈ ఏరియాకి వెళ్ళండి, ఇక్కడ ఫుడ్ తినండి, ఇక్కడ బిర్యానీ తినండి, ఇక్కడ ఈ దోశ తినండి అని చెప్పి కంప్లీట్ గా పుష్ చేస్తున్నారు. రెండోది, ఈ రోజు హోటల్ పెట్టడం కూడా చాలా ఈజీ అయిపోయింది అంటున్నారు. అంటే పెట్టాము, ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాము, డామ్ క్లిక్ అయిపోయింది. నిజంగా అలా వర్క్ అవుతుంది? రియాలిటీలో అలాగే ఉందా ప్రెసెంట్ సిచ్యువేషన్? అంటే నేను ఇప్పుడు హోటల్ పెడదాము అనుకుంటే ఒక ప్లేస్ తీసుకోవడం, ఒక షెఫ్ ని హైర్ చేసుకోవడం, కావాల్సిన మెటీరియల్, ఇంటీరియర్స్ అన్ని చేయించి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ పెడితే నేను కూడా స్టార్ట్ చేసేయచ్చా అంటే స్టార్ట్ చేసేయచ్చనే నేను రియలైజ్ అయ్యాను రీసెంట్ గా. ఒక హోటల్ ఇండస్ట్రీ పెట్టాలంటే హోటల్ మీద చాలా నాలెడ్జ్ ఉండాలి, ఫుడ్ కాస్టింగ్ గురించి తెలియాలి, ఫుడ్ ప్రిపరేషన్ గురించి తెలియాలి, ఒక డిష్ అథెంటిసిటీ గురించి తెలియాలి, తర్వాత వాటిని ఎలాగా ప్రిజర్వ్ చేయాలి అంటే వాటిని టెంపరేచర్స్ ఉంటాయి, టెంపరేచర్స్ గురించి తెలియాలి, వాటి స్టోరేజ్ టెంపరేచర్స్ గురించి తెలియాలి. నేను చాలా అనుకున్నానండి, అంటే నేను చదువుకున్నాను కానీ ఇవన్నీ కాదు, ఓ 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిస్తే చాలు హోటల్ ఇండస్ట్రీ రన్ అయిపోతుంది అని నేను ఈ మధ్య రీసెంట్ గా రియలైజ్ అయ్యాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్వాలిటీ దెన్ లాంగ్ రన్ లో సర్వైవల్ చాలా కష్టం. మేబీ పీపుల్ క్వాలిటీకి ఇమీడియట్ గా అట్రాక్ట్ అవ్వకపోవచ్చు, బట్ లాంగ్ రన్ లో క్వాలిటీ విన్స్. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది షార్ట్ టర్మ్ ప్లే అండి, లాంగ్ రన్ లో పీపుల్ విల్ రియలైజ్. ఇప్పుడు ఈ మేనేజింగ్ తెలియకపోతే, అంటే నేను 2-3 దగ్గర, అంటే నాకు హోటల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను మాటలు విన్నది ఏంటంటే చిన్న స్కామ్ జరుగుతుందని. బేసికల్ గా అవగాహన లేని ఒక ఓనర్ వస్తే, సార్ నేను మొత్తం స్టాఫ్ ని తీసుకొస్తాను, చెఫ్ ని తీసుకొస్తాను, ఈ క్లీనింగ్ టీమ్స్ తీసుకొస్తాను అని చెప్పడం, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక 1 వీక్ తర్వాత సార్ ఇది వర్కౌట్ కావట్లేదని ఏదో ఒకటి రన్నింగ్ లో ఉన్నప్పుడు ఓనర్ ని ఇబ్బంది పెట్టి జీతాలు పెంచమనడం. సార్ ఇవి బేసికల్ గా జరుగుతుందా? అంటే ఇది ఆంటర్ప్రైనర్స్ కి, రెస్టారెంట్ ఓనర్స్ కి ఉపయోగపడే క్వశ్చన్ ఇది, కస్టమర్స్ కి కాదు. యాక్చువల్ గా ఎస్ అండి, జరుగుతుంది. ఇందులో
వీళ్ళు ఎలా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. యూజువల్ గా మీరు చైనీస్ కి ఒక మాస్టర్ ని, ఒక హెల్పర్ ని, ఇండియన్ కి ఒక మాస్టర్ ని, హెల్పర్ ని, తందూర్ కి ఒక మాస్టర్ ని, హెల్పర్ ని, కాంటినెంటల్ కి ఇలా తీసుకుని వచ్చి డిఫరెంట్ కాంటినెంటల్స్ కి డిఫరెంట్ షెఫ్స్ ని, హెల్పర్స్ ని తీసుకుని వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క మాస్టర్ లీవ్ లో వెళ్ళడం, వాళ్ళు లాంగ్ లీవ్ లో వెళ్తారండి. ఎందుకంటే వీళ్ళందరూ మోస్ట్లీ యూపీ, ఒరిస్సా, బెంగాల్ ఇక్కడ నుంచి వస్తారు. సో ఇయర్ అంతా మన దగ్గరే ఉంటారు, కానీ వెళ్తే ఒకేసారి 1 month 1.5 month కి వెళ్తారు. సో ఈ కైండ్ ఆఫ్ ట్రబుల్ లేకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది ఏంటంటే ప్యాకేజెస్. సో ఒక ఏజెంట్ ఉంటాడు, ఆ ఏజెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ మాస్టర్స్ అండ్ హెల్పర్స్. వాడు ఎలా అంటే మాకు మంత్ కి 2.5 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్, డిపెండ్స్ ఆన్ ఎన్ని కాంటినెంట్స్ మీ దగ్గర ఉన్నాయనే దాన్ని బట్టి, ఎన్ని క్యూజిన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి క్యూజిన్ మీద ఆధారపడి సో చెప్తారు. ఇక్కడ ఎలా అవుతుందంటే వాళ్ళు మనకు ప్రామిస్ చేసేది ఒక 2 months 3 months అయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారంటే, మేము ఎవరి లీవ్స్ తో ఓటీస్ తో సంబంధం ఉండదు. జనరల్ గా మనకి వీక్ లో 1.5 ఇవ్వాలి కదండి. ఈ ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ తో మనకు సంబంధం లేదు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇండియన్ షెఫ్ కి హాలిడే వస్తే చైనీస్ అండ్ కాంటినెంటల్ లో ఉన్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తారు, అలాగే తందూరు వాళ్ళకి ఇలా మేనేజ్ చేస్తారు. మనం విడిగా హైర్ చేసుకుంటే ఈ మేనేజ్మెంట్ మనకు చాలా కష్టమైంది. వాళ్ళు ఏంటంటే ప్యాకేజ్ లో ఇంక ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. సో ఆ పాయింట్ లో హోటలియర్స్ కి ఈజీ అవుతుందని వాళ్ళు అలాగే హైర్ చేసుకుంటారంట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎవరో ఒకరితో వీళ్ళ పర్ఫార్మెన్స్ డౌన్ అయినప్పుడు, అంటే ఇది వరకు టేస్ట్లు రావట్లేదు, లేకపోతే ఎవ్రీ వీక్ సండేస్ లేదంటే వెన్స్డేస్ ఏదైనా స్పెషల్ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్స్. ఫస్ట్ లో బాగానే ఇస్తారు, తర్వాత ఇవ్వరు, తర్వాత సాల్ట్ తక్కువ, కంప్లైంట్స్ పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు అడ్వాన్స్డ్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఓవర్ నైట్ మిస్ అయిపోతారు. ఓవర్ నైట్ మిస్ అయిపోతే కంప్లీట్ రెస్టారెంట్ లో ఉండే షెఫ్స్ అందరూ మిస్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ గా హైర్ చేసుకున్నాను. ఒక మాస్టర్ కి నచ్చక వెళ్ళిపోతే దెన్ నేను ఏదో ఒకటి 1 day ఆ క్యూజిన్ ఒకటే ఆపుకుని మళ్ళీ ఇంకొకరిని హైర్ చేసుకునే వరకు మిగతా రన్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ అనే ప్రాబ్లం లో ఏంటంటే, హెల్ప్ చేసేవాడి దగ్గర నుంచి కుక్ చేసేవాడి వరకు అందరూ ఓవర్ నైట్ జంప్ అయిపోతారు. ఓకే. సో అప్పుడు మీకు యుల్ హ్యావ్ నో ఆప్షన్, మీరు షట్ డౌన్ చేయాల్సిందే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ దొరికే వరకు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. రెండోది, సర్వీస్ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కిచెన్ అయితే సర్వీస్ దగ్గర ఒక ప్రాబ్లం వస్తుంది. సర్వీస్ దగ్గర ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో రియలైజ్ అయ్యి షాక్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే, కొత్తగా ఓపెన్ అయిన రెస్టారెంట్స్ కి పాత రెస్టారెంట్స్ నుంచి స్టాఫ్ వెళ్ళిపోతారు. ఓకే, దో అక్కడ శాలరీ తక్కువ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 13,000 12,000 సర్వీస్ స్టాఫ్ కి ఇస్తున్నాను అనుకోండి, కొత్త రెస్టారెంట్ లో 10,000 ఇచ్చినా వెళ్ళిపోతారు. ఎందుకు అని నాకు అర్థం కాలే. నేను 12,000 ఇస్తున్నాను, మన దగ్గర వర్క్ తక్కువ ఉంది, కంపారిటివ్లీ ఆ రెస్టారెంట్ కొత్తది కదా, కొత్త దానిలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది, క్రేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటే లోడ్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ హ్యాపీగా ఇంకో 2,000 ఎక్స్ట్రా వస్తున్నాయి, మంచిగా చేసుకోకుండా ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అనే దానికి దెన్ వెన్ ఐ కమ్ టు నో ద ఆన్సర్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే వీళ్ళు ఎంత అలా ఆలోచిస్తారో చూడండి. నా దానిలోనే జరిగింది. నా స్టాఫ్ 1 year నుంచి నాతో కంటిన్యూస్ గా రన్ చేస్తున్నట్టు ఫాలో అవుతున్న నడుస్తున్న స్టాఫ్ సడన్ గా మానేసి కొత్త రెస్టారెంట్ కి వెళ్ళిపోయారు. అక్కడ ఇంకా ఒక 1000 తక్కువే జీతం అని విన్నాను నేను. ఏంటి కొత్త రెస్టారెంట్స్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్కువ, టిప్స్ ఎక్కువ వస్తాయి, ఏ రోజు మనిషి ఆ రోజు వస్తుంది. సో కంపారిటివ్లీ వీళ్ళకి ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా, సో వీళ్ళకి టిప్స్ రూపంలో వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ కాలం చేయరండి, మళ్ళీ ఇంకో కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయిపోతారు. ఓకే. సో స్టాఫ్ అలాగే ఉంటారు, హైర్ చేసుకునే ముందు మేమే ఆలోచించుకోవాలి. ఓకే. మీరు ఈ మధ్యన గమనిస్తే రీసెంట్ గా స్టార్ట్ అవుతున్న ప్రతి హోటల్లో ఇంటీరియర్స్ గానీ, ఎక్విప్మెంట్ గానీ, షెఫ్స్ గానీ వీళ్ళ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి అసలు లాక్స్ లో అవ్వాల్సింది క్రోర్స్ లో తీసుకెళ్లి అసలు దాన్ని ఇక్కడ ఇంటి ఓన్లీ కాకినాడ మాట్లాడుతున్నాను నేను, కాకినాడలో పెడుతున్నారు. నిజంగా కాకినాడలో అంత పెడితే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా? సేఫేనా? అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టేటప్పుడు, అది హోటల్ ఇండస్ట్రీ కాదు, మీ ఫర్నిచర్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ROI అంటారు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నాళ్ళల్లో వస్తుంది అనేది మీ మార్జిన్ బట్టి ఆధారం. మార్జిన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకి ఒక బిర్యానీ అమ్మి 40% మార్జిన్ వస్తుందంటే రాదు అండి, నేను లాస్ లో ఉంటాను. ఒక 200 బిర్యానీస్ అమ్మాను అనుకోండి, దెన్ మై మార్జిన్ విల్ బి అప్ టు అరౌండ్ 30%, 20%. 500 అమ్మాను అనుకోండి, దెన్ మై మార్జిన్ విల్ బి 55%. 1,000 అమ్మాను అనుకోండి, మై మార్జిన్ విల్ బి మోర్ దెన్ 60%. అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. కాకినాడ మార్కెట్ చాలా చిన్న మార్కెట్. కాకినాడ పాపులేషన్ అరౌండ్ 6 lakhs అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 500 restaurants ఇన్ కాకినాడ. ఇఫ్ యూ రియలైజ్ మోర్ దెన్ 500 restaurants ఉన్నాయి. అవి కాకుండా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రోడ్డు మీద ఈట్ స్ట్రీట్ బండీస్ లేకపోతే స్ట్రీట్ వెండర్స్, వీళ్ళు ఎవ్వరి గురించి మాట్లాడట్లేదు. నేను అథెంటిక్ రెస్టారెంట్స్, చిన్న పెద్ద రెస్టారెంట్ అంటే 2 seating కెపాసిటీ నుంచి 100 seating కెపాసిటీ వరకు ఎన్నో ప్రీమియం
ప్రీమియం గా ఉండాలి, లేకపోతే చాలా క్లాసీగా ఉండాలి, ప్రీమియం గా ఉండాలి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ అట్రాక్ట్స్ కస్టమర్స్ అనేది ఒక జనాల్లో ఉండేటువంటి మిస్కాన్సెప్షన్ అనుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ ఉంటే, ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా వెళ్ళి తింటారు అనే నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్లే దారిలో అక్కడ చిట్టి పెసరట్లు, ఇక్కడ మన దేవాలయం స్ట్రీట్ దగ్గర ఇక్కడ చిట్టి పెసరట్లు అంటారు, వాళ్ళ దగ్గర ఇక్కడ కనీసం సిట్టింగ్ కెపాసిటీ నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఇవాళ రేపు 2 crores 3 crores నేను చూసిన వాళ్ళలో ఒక 4-5 ఈ మధ్య కాలంలో అబౌవ్ 1 CR పెట్టి రెస్టారెంట్స్ పెట్టారు. అబౌవ్ 1 CR ఇన్వెస్ట్మెంటే రెస్టారెంట్ పెడితే రన్నింగ్ కాస్ట్ ఎంత అవ్వాలి? వేరే వాటిలా కాదు కదా. మాకు ఏ రోజు ఇంగ్రీడియంట్స్ ఆ రోజు వస్తాయి, ఏ రోజు వెజిటేబుల్స్ ఆ రోజు వస్తాయి. మాకు సర్వీస్ స్టాఫ్ ఉండాలి, సిట్టింగ్ కెపాసిటీని బట్టి సర్వీస్ స్టాఫ్ ఉంటారు. అండ్ మీకు ఆ రోజు సేల్ ఉన్నా లేకపోయినా ప్రతి క్యూజిన్ లోనూ హెల్పర్ ప్లస్ షెఫ్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, కస్టమర్స్ ఉన్నా లేకపోయినా కరెంట్ రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఏసీస్ ఆన్ లో ఉండాలి, లైటింగ్ ఆన్ లో ఉండాలి, ఫ్రిడ్జ్ లో ఆన్ లో ఉండాలి, చిల్లర్స్ ఆన్ లో ఉండాలి, ఎగ్జాస్ట్ ఆన్ లో ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ ఆన్ లో ఉండాలి, స్టవ్స్ రన్నింగ్ లో ఉండాలి, ప్రిపరేషన్ రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇవాళ నేను ఒక 20 kg బిర్యానీ అమ్మాలి, 20 kg నేను వండుకొని పెట్టుకోవాలి. ఏ కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ వచ్చినప్పుడు వండితే కుదరదు కదా. సో 20 kg నేను 10 kg అమ్మి 10 kg మిగిలిపోయినా నాకు ఆ 10 kg అమ్మిన దానికన్నా ఇదే మైనస్ ఎక్కువైపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుని క్వాలిటీ మీద పెట్టి రెప్యుటేషన్ మీద మనం ఫోకస్ పెడితే డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఇన్వెస్టింగ్ టూ మచ్ అంటే అఫ్ కోర్స్ జనాలకి కొంచెం క్లాసీగా కూర్చుని తినాలి, రిచ్ గా ఉండాలనేది ఉంది. లాంగ్ రన్ లో ROI చాలా కష్టం అండి. లిమిటెడ్ పీపుల్ ఉన్న క్రౌడ్. ఇప్పుడు మన కాకినాడ ఫ్లోటింగ్ క్రౌడ్ కాదు. ఇప్పుడు రాజమండ్రి ఉంది, వైజాగ్ టు హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఎవరైనా మధ్యలో రాజమండ్రిలో ఆగుతారు. రాజమండ్రి ఈజ్ ఏ బిజినెస్ హబ్. అక్కడ రోజుకి కనీసం ఒక 10,000 మంది రొటేట్ అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు వచ్చి దిగి అక్కడ ఏదో బిజినెస్ చూసుకుని భోజనం చేసి వెళ్తారు. సో బిజినెస్ రన్ అవుతుంది. మన కాకినాడకి ఏముంది? సో ఇక్కడున్న ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే రెస్టారెంట్స్ వచ్చి తినాలి, వాళ్ళే రిపీట్ గా తినాలి. అందుకనే మీరు ఎప్పుడైనా కాకినాడలో చూసారంటే రెస్టారెంట్స్ అనే కాదు, ఎనీ ఎంటర్టైన్మెంట్ కొత్తది పెట్టారంటే ఫస్ట్ 6 months అసలు మామూలు ఖాళీ ఉండదు, తర్వాత నుంచి మళ్ళీ ఖాళీగానే ఉంటుంది. సో కాకినాడలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. హోటల్ పెట్టాలంటే ఎవరిని నమ్ముకొని పెట్టాలి? ప్రతిదానికి ఒక బేస్ ఉంటుంది. నాకు ఇది అవగాహన ఉంది, ఐ కెన్ డూ ఇట్, లేకపోతే నా దగ్గర మంచి షెఫ్ ఉన్నాడు, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇలాగా బేసిక్ గా ఏది నమ్ముకొని పెడితే సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ద సెన్స్ నేను మ్యూచువల్ గా చెప్తున్నా, అటు ప్రాఫిట్స్ రావాలి, కస్టమర్ హెల్త్ కూడా బాగుండాలి. హోటల్ పెట్టాలంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్ముకుని పెట్టాలి? ఇక్కడ ఒక్కరిని నమ్ముకుంటే ఏ బిజినెస్ రన్ అవ్వదండి. ఫస్ట్ పెట్టేవాడు వాడిని నమ్ముకోవాలి. వాడికి అసలు అవగాహన ఉందా, దాని మీద జ్ఞానం ఉందా, అవేర్నెస్ ఉందా, ఫుడ్ గురించి ఏమైనా తెలుసా, క్యూజిన్స్ గురించి ఏమైనా తెలుసా, ఏ డిష్ ఎలా అథెంటిక్ గా ప్రిపేర్ చేయాలో తెలుసా, ఏం వాడచ్చు ఏం వాడకూడదు, కస్టమర్ కి ఏది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య కాలంలో రియలైజ్ అయింది ఏంటంటే, I always says proudly that we don't use Ajinomoto, we don't use any synthetic colors, we don't use any preservatives, we don't use any frozen food, we don't use any artificial flavors. Then one of my customer asked me, అప్పుడు మీ దగ్గరికి ఎందుకు రావాలి, ఇట్లా తినచ్చు కదా. సో కస్టమర్ ఎప్పుడైతే బయట తినాలి అని డిసైడ్ అవుతాడో టేస్ట్ కి ప్రిఫరెన్స్ ఇస్తాడు. అలాగని కస్టమర్ టేస్ట్ ఉంటేనే తింటున్నాడు, మనం ఎజినోమోటో వేసేద్దాం, మనం కలర్స్ వేసేద్దాం, మనం ఫ్లేవర్స్ వేసేద్దాం, ఎథిక్స్ అడ్డొస్తాయి. సో ఆ పాయింట్ లో మేము కొంచెం సఫర్ అవుతున్నాము, అలాగే ఒక్కొక్కరు సఫర్ అవుతున్నారు. బట్ మీకు ఫుడ్ మీద నాలెడ్జ్ ఉండి, ప్యాషన్ ఉండి, దాని మీద కీప్ ఆన్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసి కస్టమర్ ఎక్కడ ఏం కోరుకుంటున్నాడు అనేది మీరు ఇవ్వగలిగితే డెఫినెట్ గా మీ వైజ్ మీరు సక్సెస్ అవుతారు. రెండోది, మీరు ఎంత కస్టమర్ నమ్మినా కస్టమర్ మిమ్మల్ని నమ్మడం చాలా కష్టం అండి. సో ఆ కస్టమర్ ని నమ్మించడం అనేది లాంగ్ రన్ ప్రాసెస్. పెట్టిన 6 months లో హైప్ వచ్చి నా కౌంటర్ 2 లక్షలు అయింది, 3 లక్షలు అయింది అనేవాళ్ళు ఎవరు లాంగ్ రన్ లో ఉన్న వాళ్ళు లేరు. పెట్టిన 2 years స్ట్రగుల్ అయ్యి అయినా సరే కష్టపడి నిలబడిన వాళ్ళు ఇవాళ ఎక్కడో, అసలు అంటే ఆకలి వేస్తుంది అంటే ఫస్ట్ ఆ రెస్టారెంట్ పేర్లు గుర్తొచ్చే 4-5 రెస్టారెంట్స్ కాకినాడలో ఉన్నాయి. ఆ 4-5 రెస్టారెంట్స్ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఫస్ట్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక 2 years ఉంచాలా తీసేయాలా, ఉంచితే ఇంకా ఎంత మునిగిపోతాం, తీసేస్తే ఈ మునిగిపోయిన దాని నుంచి ఎప్పుడు తేలుతాం, ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకుందాం అని ఒక 2 years కష్టపడి సర్వైవ్ అయిన వాళ్ళు ఇవాళ దే ఆర్ రూలింగ్ ది ఇండస్ట్రీ. సో క్వాలిటీ, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, సస్టైనబిలిటీ డెఫినెట్ గా. ఎందుకంటే మీకు ఇవాళ ఆ 4 పేర్లు ఇవాళ పెట్టినవి కాదండి, 25 years నుంచి 10 years ముందు వరకు
ఈ మధ్యలో పెట్టిన వాళ్ళందరూ మనం అలవాటు పడడానికి కూడా జనాలు చాలా టైం పడుతుంది. ఒక పేరు చెప్పడం అంటే సుబ్బయ్య భోజనం లేకపోతే కోటయ్య కాజా అది నిన్న మొన్న పెట్టినవి కాదు, తరాలుగా వస్తున్నాయి. అలాగే ఈ రెస్టారెంట్స్ ఇప్పుడు నేనైతే 3-4 రెస్టారెంట్లు అన్నాను, 10 సంవత్సరాల పై మాటే. సో సస్టైనబిలిటీ అంటే జనాలకి ఎప్పటి నుంచో ఉన్నాడు అనేది. ఇవాళ రేపు బిజినెస్ పెట్టాలంటే మీరు బాగా ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానితో పాటే అట్లీస్ట్ ఒక 1 year పాటు రన్నింగ్ కేపబిలిటీ మీ దగ్గర ఉండాలి. దో మీరు జీరో బిజినెస్ చేసినా సరే క్వాలిటీ తగ్గించకుండా మీరు ఒక 1 year పాటు సేమ్ రెస్టారెంట్ ని ముయ్యకుండా రన్ చేసేగలిగే ఫైనాన్షియల్ కేపబిలిటీ మీలో ఉంటే డెఫినెట్ గా 13th month నుంచి మీరు సక్సెస్ అవుతారు. ఓకే. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు, ఎంతమంది తిన్నారు, ఈ రెప్యుటేషన్ అంటే మౌత్ పబ్లిసిటీ మీదే రెప్యుటేషన్ ఆధారపడి ఉంటుంది. 10 మంది బాగుందన్నారంటే 11వ ఆటోమేటిక్ గా బాగుంది అంటాడు. ఎవడు ఏం చెప్పకపోయి న్యూట్రల్ ఉన్నా సరే పెద్ద ఏం పేరు లేదురా అనేస్తారు. సో ఈ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి మాత్రం రెప్యుటేషన్ మీదే ఉంటుందండి. మీరు ఎక్కువ లాంగ్ రన్ సస్టైన్ అయితే మీరు ఆటోమేటిక్ గా ఇండస్ట్రీలో పాతుకుపోతారు. సో వన్ థింగ్ అబౌట్ ఇంపీరియల్ స్పైస్ అని అడిగితే, మీరు ఇందాక చెప్పారు 500 రెస్టారెంట్స్ ఉన్నాయండి కాకినాడలో. ఇప్పుడు నేను రావాలంటే మీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ఏంటా యూనిక్నెస్? ఇంపీరియల్ స్పైస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇది ఒక ప్యాషన్ తో పెట్టిందండి. అసలు కాంపిటీషన్ తో పెట్టింది కాదు. నాకు వేరే రెస్టారెంట్స్ తో కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ కింద తీసుకోను. బికాస్ దిస్ ఈస్ నాట్ మై ప్రైమరీ బిజినెస్. ఐ హావ్ అనదర్ బిజినెస్ విచ్ యాక్చువల్లీ మెయిన్లీ నా సర్వైవల్ మా ఇది అంతా కూడా ఆ బిజినెస్ మీద ఉంటుంది. ఇది నేను కేవలం నా ప్యాషన్ తో ఏదో నేను నేర్చుకున్నది, నేను చదువుకున్న దాంతో ఒక రెస్టారెంట్ పెట్టాలి, నడిపించాలి, ఒక 20 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఓ 10 మంది కస్టమర్స్ తిని హ్యాపీ ఫీల్ అవ్వాలి అని స్టార్ట్ చేసింది. సో వాట్ ఐ మెయింటైన్ ఈస్, మళ్ళీ అదే చెప్తున్నాను కదా, వి మెయింటైన్ టెంపరేచర్స్ బికాస్ అకార్డింగ్ టు మై బుక్ నాలెడ్జ్, లేకపోతే నా ప్రాక్టికల్ నేను నేర్చుకుని ప్రకారం, మీరు తినే ఒక వస్తువు కొనుక్కుని పాడైపోతే మీకు నష్టం ఆర్థికంగానే, కానీ ఒక తినే ఏదైనా సరే మీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది మీ హెల్త్ ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మీరు లాంగ్ రన్ లో చాలా సివియర్ గా బాధపడతారు. సో డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. ఒక టీవీ పాడైపోయింది, ₹1,00,000 పెట్టుకున్నా అక్కడ మీకు 1,00,000 పోతుంది. మళ్ళీ ఇంకో నెలలో సంపాదించుకోవచ్చు, 2 నెలల్లో సంపాదించుకోవచ్చు మీ దాని మీద. కానీ ఒక ప్రాపర్ గా కుక్ చేయని, ప్రిజర్వ్ చేయని, స్టోర్ చేయని ఫుడ్ తిని, లేకపోతే ఇది తిని మీ హెల్త్ పాడు చేసుకుంటే దానివల్ల మీరు చాలా రోజులు సఫర్ అవుతారు. దానివల్ల ఫైనాన్షియల్ గాను ఫిజికల్ గా కూడా సఫర్ అవుతారు. సో ఈ పాయింట్ లో నేను చెప్పేది ఒకటే, వి స్టోర్ ద ఫుడ్ ఎట్ ద రైట్ టెంపరేచర్. We don't use any chemicals. We don't use any artificial flavors. We don't use frozen food. We don't use Ajinomoto. We don't use synthetic colors. మేము ఎప్పుడైనా వచ్చి చెక్ చేయొచ్చండి మీ కిచెన్? ఎక్సెప్ట్ పీక్ అవర్స్ లో తప్ప. పీక్ అవర్స్ అంటే జనరల్ గా లంచ్ ఉంది అనుకోండి, 1:30 to 2:30 పీక్ ఉంటుంది. బట్ we open at 12:30. సో 12:30 to 1:30 ఆర్ 2:30 తర్వాత 3:30. ఈవినింగ్ అయితే 6:30 to 7:30 నార్మల్ గా ఉంటుంది. మళ్ళీ 8 నుంచి కొంచెం 9:30 వరకు పీక్ అవర్ ఉంటుంది. 9:30 to 10:30 వీఆర్ స్టిల్ ఓపెన్, బట్ క్రౌడ్ లెస్ ఉంటుంది. ఆ టైంలో విత్ ద పర్మిషన్ ఆఫ్ ద మేనేజర్, ఎస్ మీరు మా కిచెన్ లోకి రావచ్చు, మా కిచెన్ లో మా ఫుడ్ చూడొచ్చు, మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూడొచ్చు, మేము ఎలా స్టోర్ చేస్తున్నామో చూడొచ్చు, మా స్టోర్ రూమ్ చూడొచ్చు, మా ఫ్రిడ్జ్లు చూడొచ్చు, మా వాషింగ్ ఏరియా చూడొచ్చు, ప్రతిదీ మీరు చూడొచ్చు. మేము మీ పక్కనే ఉండి మీకు అసెస్ చేస్తాం. ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతుంది, ఎలా ప్రిపేర్ అవుతుంది అన్ని కూడా మేము డెఫినెట్ గా అసెస్ చేస్తాం. సో యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు నో వాట్ యూ ఈట్. దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. థ్యాంక్ యూ అండి నవదీర్ గారు. మీ వల్ల మాకు హోటల్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందో అనేది ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది. సో ఈ ఫుడ్ బ్లాగ్స్ గురించి అన్నిటి గురించి చాలా క్లియర్ గా చెప్పారు, చాలా ఓపిక్ గా అన్నిటికీ సమాధానం చెప్పారు. సో దిస్ వుడ్ హెల్ప్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. మీకు కస్టమర్లకి కూడా చెప్పేది ఒకటే, నా దగ్గరే తినాలని నేను ఎవరికి చెప్పలేదు, నా ఫ్రెండ్స్ ని అడగను ఎప్పుడు. నేను తినే ముందు ఆలోచించి తినండి. మీ గట్ హెల్త్, మీరు ఏం తిన్నారో మీ డే మొత్తం మీ మూడ్ ని అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. మీ గట్ హెల్త్ బాగుంటే మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. గట్ హెల్త్ బాగుండాలంటే మీరు ఏం తింటున్నారో మీకు తెలియాలి. అండ్ ఏదో ఒకటి తినేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, ఎప్పుడైనా ఒక 15 days కి 1 month కి ఒకసారి ఓకే, టేస్ట్ కోసం ఏదైనా పర్వాలేదు అనుకోండి. బట్ మీరు తినే ముందు
రైట్ ఇంగ్రీడియంట్స్, క్వాలిటీ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారా లేదా, ప్రాపర్ గా కుక్ చేస్తున్నారా లేదా, నా హెల్త్ కి నేను నా హెల్త్ కోసం ఇంత కష్టపడుతున్నాను కదా, నా సర్వైవల్ కోసం ఇంత కష్టపడుతున్నాను కదా, ఈజ్ మై గట్ హెల్త్ వర్త్ ఆఫ్ 69 రూపీస్ బిర్యానీ ఆర్ 79 రూపీస్ బిర్యానీ రోడ్డు పక్కన డ్రైనేజీల పక్కన తయారు చేసే దాంతో నేను సర్వైవ్ అవ్వాలా? అది నా హెల్త్ కాన్షియస్నెస్, దట్ ఈస్ నా సెల్ఫ్ కేర్ అదేనా అనేది ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఫుడ్ ఎక్కడ ప్రాపర్ గా ప్రిపేర్ చేస్తే అక్కడే తినండి. మై బెస్ట్ సజెషన్ ఇస్ ఇంట్లోనే తినండి, మంచి ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో వాళ్ళు చేసేది తినండి. సరదాగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బయట తినండి, బయట తిన్నప్పుడు ఆలోచించి తినండి. అండ్ ఎంటర్ప్రైనర్స్ కి నేను చెప్పేది, సార్ డోంట్ ఫాల్ ఇన్ ద ర్యాట్ రేస్. మీరు ఏదో 100 రూపాయలకి 30 రూపాయలు 50 రూపాయలు మిగులుద్దామని కస్టమర్ హెల్త్ ఇది చేయకండి. మీ ఇంట్లో వాళ్ళకి, మీతో పాటు ఉండే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైతే మీరు పెడతారని ఫీల్ అవుతారో అదే కస్టమర్స్ కి కూడా పెట్టండి. ఎందుకంటే మన కస్టమర్సే కదా తింటున్నారని మీరు పట్టించుకోకపోతే రేపొద్దున మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో రెస్టారెంట్ లో కస్టమర్స్ అవుతారు, వాళ్ళు అదే సఫర్ అవుతున్నారు. Please to subscribe to Subodhay Furniture and do follow our updates. Thank you.